హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. ఏంటి అంతలా ఫీల్ అవుతున్నారు? ఏంటి మధు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు? చాలామంది కోట్లు ఉన్నా కానీ ప్రశాంతంగా ఉండలేరు. ప్రపంచాన్ని లెక్క చేయకుండా, డబ్బుని విలువ లేకుండా ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నారో అర్థం అవ్వట్లేదు నాకు. డబ్బుకి సంతోషానికి అసలు తేడానే లేదు బాబు. మనం ప్రేమగా ఉంటే అవతల వాళ్ళని ప్రేమగా చూసుకుంటాం. నేను కూడా మా ఇంట్లో చాలా చెప్పాను, కానీ నన్ను ఎవరు నమ్మలేదు. కానీ ముక్కు తెలియని మనుషులకు మనం ఒకటి ఇస్తాము, అదేంటంటే చిరునవ్వు. చిరునవ్వుతో పలకరిస్తే వాళ్ళు ఎంతో సంతోషంగా స్వీకరిస్తారు. వెల్ సైడ్ అంకుల్, అందుకే మీ ఫ్యామిలీ అంటే ఇంత హ్యాపీగా ఉన్నారు అని మనం మ్యాడీ అంటే. మధు వాళ్ళ తమ్ముడు సెల్ఫీ దిగుదామని చెప్తాడు. సెల్ఫీ దిగుతారు వీళ్ళు. మన లోకి అంటుంది, వీళ్ళేంటి మ్యాడీతో నూడిల్స్ కలిపినంతగా అంత ఈజీగా కలిపేసుకుంటున్నారు మ్యాడీని అని అనుకుంటుంది. ఈ మధుని ఇక్కడనే ఆపేయాలి, లేకపోతే మహారాణిలాగా పెళ్లి చేసుకొని అక్కడ ఇంటికి వచ్చేస్తుంది అని లోకి అనుకుంటుంది. ఇంకా వాళ్ళ అమ్మ డిస్కస్ చేస్తూ ఉంటారు. లోకికి ఫోన్ చేసిన వారా అంటే, లేదు చేశాను కానీ మళ్ళీ చేస్తానని కట్ చేస్తుంది, సిగ్నల్ లేదు అని అంటుంది అని వాళ్ళ అన్న అంటాడు. అందరు అంటుండ్రు ఎవరినో ప్రేమించి లేచిపోయింది అని అంటున్నారు. అంటే వాళ్ళ అమ్మ అంటుంది, నరంలేని నాలుక ఎన్నో మాట్లాడుతుందిరా, అవన్నీ నమ్ముతావా ఏంటి అని వాళ్ళ అమ్మ అంటుంది. వాళ్ళకి ప్రూవ్ చేయాలంటే లోకి ఇంట్లో ఉండాలి కదమ్మా. అవునరా, మనం ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, బయటికి వెళ్ళాలి. ఇప్పుడు నిజం ఎట్లా తెలుసుకోవాలిరా అని వాళ్ళ అమ్మ అంటుంది. అంటే లోకి ఫ్రెండ్స్ అందరు అబద్ధాలు చెప్పినా కానీ ఒక అమ్మాయి నిజం చెప్తుందమ్మా అంటే, ఓ గంజాయి వనంలో తులసి అన్నమాట. ఎవరా అమ్మాయి? మధు అమ్మ. అయితే కాలేజ్కి వెళ్ళి కనుకోరా, కాలేజ్కి అల్లేసమ్మా అని వాళ్ళ అన్న. లోయి వాళ్ళ అన్న వేరే ఆమెకు ఫోన్ చేసి, నాకు మధు అడ్రస్ సెండ్ చేస్తావా అంటే, సరే అన్న అని సెండ్ చేస్తారు. అమ్మ నాకు మధు అడ్రస్ దొరికింది, నేను వెళ్ళి లోయిని తీసుకొని వస్తాను అని వెళ్తాడు వాళ్ళ. మన మధు ఇంకా మ్యాడీ స్కూటీ మీద వెళ్తారనమాట. మధ్యలో ఆగిపోయి మధు అంటారు, ఏంటి ఇక్కడనే ఆపేసావంటే, ఏం లే మధు, నీకు ఒకటి చెప్పాలి, నేను జాబ్ చేయాలనుకుంటున్నాను అంటే, నువ్వెందుకు జాబ్ చేయాలనుకుంటున్నావు అంటే, లేదు లోయిది నాది సెమిస్టర్ ఫీజు కట్టాలి, అలాగే వాళ్ళకు చిన్న చిన్న ఆశలు ఉంటాయి కదా, అవన్నిటికీ పైసలు కావాలి కదా, అందుకోసమని నేను జాబ్ చేయాలనుకుంటున్నాను అని మ్యాడీ అంటాడు. మధు అంటుంది, మా నాన్న ఎలాగలో అడ్జస్ట్ చేస్తారు, పదా వెళ్దామని అంటాడు. ప్రేమ చూపించిన వాళ్ళకు ప్రేమనే చూపించాలి, అలా మనం భారంగా ఉండొద్దు అని మన మ్యాడీ అంటారు. ఇప్పట్లో మా ఫ్యామిలీ వాళ్ళు ఆ మ్యారేజ్ని యాక్సెప్ట్ చేయరు మధు, అంతవరకు మేము జాబ్ చేసుకుంటేనే బతకాలి. అలా అని నువ్వు ఇలా చేస్తావా అని మధు అడుగుతారు. అవును, నేను వాళ్ళ బాధ్యత, వాళ్ళు నన్ను నమ్ముకొని వచ్చారు కదా, వాళ్ళు నిన్నే చూసుకోవాలి అని మ్యాడీ అంటాడు. ఎంత కష్టమైనా పర్లేదు మధు, నేను వాళ్ళకు తోడుగా నిలబడతాను అని మ్యాడీ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మ్యాడీ జాబ్ కోసం అన్ని షాపులు వెళ్ళి అడుగుతాడు, ఎవరు జాబ్ ఇవ్వకపోతే అక్కడ ఒక షెడ్ లాగా ఉంటుంది, అక్కడ కుక్ కావాలి అని ఉంటుంది అనమాట. అతనికి వెళ్ళి అడుగుతాడు మ్యాడీ. అవును, మాకు వంట చేసే వాళ్ళు కావాలి, ఎవరైనా ఉన్నారా అని ఆయన అంటాడు. అంటే అవును ఉన్నారు, నాకు వచ్చు అని అంటాడు మ్యాడీ. అయితే ఫ్రైడ్ రైస్లో గిట్ట రకరకాలుగా ఉండాలి, అట్లాంటివి వచ్చా నీకు అని అతను అడుగుతాడు. మధ్యాహ్నం సౌత్ ఇండియా లాగా చేయాలి, వచ్చా నీకు అని అంటే, సార్ నాకు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అన్ని ఇండియాలో వచ్చు నాకు అని మ్యాడీ అంటాడు. మ్యాడీ వెళ్ళి ట్రై చేయమని చెప్తాడు. అతను ట్రై చేయమని చెప్తే మ్యాడీ వెళ్ళి అన్ని వంటలు ట్రై చేసి ఆయనకు చూపిస్తాడనమాట. ఎన్నో రకరకాలుగా వంటలు చేస్తాడు, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, ఇంకా మంచూరియా, ఏమేమో చేస్తాడు. అతను మ్యాడీ వంట చేసిన అన్నీ తింటాడు. తిని, ఎంత బాగా చేసావు బాబు, ఏమో చేస్తావో చేయవో అనుకున్నాను అని అంటాడు. అంటే సార్ ఇప్పుడే జాయిన్ అయిపోవన్నానంటే, సరే ఇప్పుడే జాయిన్ అయిపో, కానీ రోజుకి నీకు 500 ఇస్తాను అని ఆయన అంటాడు. 2000 అడ్వాన్స్ ఇచ్చి వెంటనే నువ్వు జాయిన్ అయిపో అని చెప్తాడు. మ్యాడీ మధుని హగ్ చేసుకుంటాడు. హగ్ చేసుకోగానే, ఏంటి మ్యాడీ అలా ఏడుస్తున్నావు అని అంటే, లైఫ్లో నా ఫస్ట్ టైం నేను ఇలా సంపాదించాను అంటే నాకే ఆనందంగా ఉంది అని మ్యాడీ ఫీల్ అవుతాడు. మ్యాడీకి వచ్చిన 2000 మన మధుకి ఇస్తాడనమాట. నాకెందుకు మ్యాడీ అని అంటే, మీ ఇంట్లో మీ డాడీ హెడ్ అయితే నాకు నువ్వు హెడ్, అందుకనే నేను నీకు ఇస్తున్నాను, నువ్వు మేనేజ్ చేయాలని చెప్తాడు. సరే డ్యూటీలో రేపు జాయిన్ కావచ్చులే, పద వెళ్దామని మధు అంటుంది. నేను ఆల్రెడీ డ్యూటీలోనే ఉన్నాను, నేను ఈవినింగ్ వస్తాను, నువ్వు వెళ్ళు, కస్టమర్స్ వెయిట్ చేస్తున్నారు, వెళ్ళు నువ్వు, బాబు ఇటు రా అని అతను పిలుస్తాడు. అక్కడ నుంచి మధు వెళ్ళిపోతుంది. అతను అందరికీ ఆర్డర్ తీసుకొని ఇస్తాడు. తర్వాత, ఐ మిస్ యూ మమ్మీ, నా సొంత కాళ్ళ మీద నేను నిలబడ్డాను అని అనుకుంటాడు మ్యాడీ. డాడీ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నేను సాల్వ్ చేసే కెపాసిటీ నాకు వచ్చిందని నేను అనుకుంటున్నాను అని మ్యాడీ అనుకుంటాడు. ఇదంతా మీ వల్లే డాడ్ అని అనుకుంటాడు.
లోకి వాళ్ళ అన్న మధు ఇల్లు వెతుకుంటూ వచ్చి లోకి చూస్తుంది వాళ్ళ అన్నని. లోపలికి వెళ్ళిపోయి కిటికీల నుంచి చూస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ లోకి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి, ఏంటన్నా ఇక్కడికి వచ్చావంటే, మధుని కలుద్దామని వచ్చానమ్మా అంటే, మధు ఇంకా లోకి ట్రిప్కి వెళ్ళారు కదా అన్న అంటే, నువ్వు వెళ్ళలేవా అంటే, లేదు నాకు చిన్న పని ఉందని వెళ్ళలేను అని చెప్తారు. అయితే ఇప్పుడు ఎవరు లేరా అని, మరి నువ్వెందుకు మధు వాళ్ళ ఇంటికి వచ్చావని వాళ్ళు అన్న అడుగుతాడు వాళ్ళ ఫ్రెండ్కి. అంటే బుక్ మర్చిపోయాను అందుకని అడగనికి వచ్చాను అంటే, మీ ఇల్లు ఎక్కడ అంటే, ఇక్కడనే కొంచెం దగ్గరలో ఉంది అని అంటారు. సరే అంటాడు. తర్వాత మన వరుణ్ వచ్చేసి లోకికి అడుగుతాడు, ఏంటి ఏమైంది అలా ఉన్నావు, ఎందుకు భయపడుతున్నావు అని అంటాడు. ఏం లేదు అని లోకి అంటాడు. అతను చూసి ఎందుకు భయపడుతున్నావు, అతను మా బిజినెస్ అకౌంట్లు చూసుకుంటాడు, అందుకని అతను వెళ్ళి మా అన్నయ్యకి ఏదో చెప్తాడని భయంగా ఉంది అంటే, అవునా అని అంటాడు వారు. ఈ టెన్షన్స్ పడే కదులు, వెళ్ళి మీ అత్త మామకి వెళ్ళి కాళ్ళు పట్టుకుందామంటే, అత్తయ్యనా మ్యాడీకి తెలిస్తే మళ్ళీ కోపడతాడు. ఏం కాదు వరుణ్, వెళ్ళి మనం బతిమిలాడదాము, తర్వాత మ్యాడీయే హ్యాపీగా ఫీల్ అవుతాడు. పాపం మ్యాడీ మన కోసం ఇంటి నుంచి దూరమై మన కోసం కష్టాలు పడుతున్నాడు, అతని కోసం ఇది చేస్తే ఏమవుతుంది, మ్యాడీని వాళ్ళ అమ్మ నాన్నని కలిపేద్దాం, మనకంటే సెల్ఫిష్ పీపుల్ ఎవరు ఉండరు, ప్లీజ్ నా మాట విను అని లోకి అంటది మ్యాడీ కోసం. ఓకే లోయి, థ్యాంక్ యూ వరుణ్, ఇప్పుడే వెళ్దాం పదా అని అంటది. సరే అని లోయి ఒక్కసారి ఆలోచించు అని అంటే, లేదు వరుణ్ ఈరోజు ఎలాగైనా వెళ్ళాలి అని అంటాడు. తర్వాత మధు బస్ స్టాండ్లో చూస్తుంది వాళ్ళిద్దరిని. లోయి ఏమి ఇక్కడ ఉన్నారు వీళ్ళిద్దరు అని మధు అనుకుంటుంది. ఏంటి ఇక్కడ ఉన్నారు మీరు అంటే, ఏం లేదు చిన్న పని ఉంది నేను మళ్ళీ వస్తానంటే, చాలా ప్రమాదం ఉంది మీరు ఎందుకు బయటకు వచ్చారు, వెళ్దామని అంటారు. తర్వాత చూసుకుందాం పద వెళ్దామంటే, అంటే సరే చెప్పు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే, మేము వరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, మేము ఎలాగైనా ఒప్పిద్దామని అనుకుంటున్నామంటే, వద్దు ఆ రోజు మీకు చాలా ప్రమాదం నుంచి బయటకు వచ్చారు చూసావు కదా, ఆ రోజు ఎంత కోపంగా ఉన్నారో, నువ్వు మళ్ళీ ఎలా వెళ్ళాలనుకుంటున్నావు, అవసరం లేదు వెళ్ళేది నువ్వు అని మన మధు అంటది లోకికి. మధు ఎంత చెప్పినా లోయి వినదు. నేను ఎలాగైనా వెళ్తాను, ఈరోజు ఎలాగైనా తాడో ఏదో తెలుసుకునే వస్తాను నేను అని అంటది. అంటే వద్దు నీకు చాలా ప్రమాదం ఉంటుంది వద్దు అంటే గిట తను ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. పాపం మధు అనేది టెన్షన్ పడుతుంది.